చేసుకోవటానికి నేను నాదైన అహంకారం ఉండకూడదని ఇటువంటి విధంగా వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఇది ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాను. ఏం చెప్తాను ఇక్కడ? నేను నాది అనేది అహంకారము. అహంకారం అజ్ఞానంగా ఉంది. అజ్ఞానం ఎలా ఉంది? మూల అజ్ఞానం గాఢ నిద్రలో ఉంది, త్రిగుణ సామ్యావస్థ. అలాగే కళలో అజ్ఞానం ఉంది, పూర్తి తెలివి మెలుకులో అజ్ఞానం ఉంది. అంటే నేను నాదనే భావన లేకుండా గుణరహితంగా త్రిగుణరహితంగా భావాతీతంగా మనసు లేని స్థితిని ఉన్నట్లయితే ఆత్మానుభవం బ్రహ్మానుభవం పేర్లు ఏమైనా పెట్టండి, స్వతసిద్ధంగా ఉన్నది కనుకనే సహజంగా జరుగుతుంది. కాబట్టి ఎట్టి ప్రయత్నాల వల్ల బాధ తొలగటం కానీ దుఃఖం నివృత్తి అవటం కానీ ప్రత్యేకించి మోక్షం రావటం కానీ జరగటం అసంభవం. ఇది ప్రమాణాలతో పని లేదు. ఒక ప్రమాణాలు తీసుకున్నారనుకోండి, మీరు రోజు ఆకలి దప్పికలు కలగగానే స్వానుభవం ఉన్న ఆకలి దప్పికలకి స్వయంగానే మీరు గ్రహించి గుర్తించి దానికి తగిన విధంగా శుభ్రంగా ఆహారం తీసుకుంటారు. దీనికి శాస్త్ర జ్ఞానం అవసరమా? చిన్నప్పుడు ఏడుస్తూ మెల్లగా పాకటానికి ప్రయత్నిస్తారు. ఆ పాకటాన్ని ప్రయత్నించడానికి ఆ పాకే విధానం అమ్మ నేర్చుకుని నీకు నేర్పిందా? ఆ పాకు తిప్పినప్పుడు నీ అవయాలు ఏ విధంగా పనిచేస్తావు గమనించి దాన్ని బట్టి మెల్లమెల్లగా చేయి పట్టుకుని అటప్పటికి వదిలేయటంలోనే తనకు తానే తన శరీర కదలికల ద్వారా తాను ఆడటం, గంతులేయటం, పాడటం అన్నీ జరిగిపోతాయి. అంటే ఇవన్నీ సహజంగా న్యాచురల్గా మానవ ప్రయత్నం కానీ దైవ ప్రయత్నం కానీ ప్రకృతి ప్రయత్నం కానీ లేదు. ఇక్కడ సహజమే. ఇంకొక ఉపమానం చేస్తాను. విత్తనము తీసుకొచ్చే వరకే మీ పని. విత్తనములో చెట్టు ఉందనే నమ్మకంతో వస్తాడా? ఖచ్చితంగా విత్తనం చెట్టు అవుతుందనే నమ్మకంతో వస్తాడా? విత్తనమే చెట్టు, చెట్టే విత్తనం అనే దృష్టిలో వస్తారు. ఎందుకు? ఒక విత్తనం నాటు వరి పంట కానీ ఏదైనా 4 విత్తనాలు అట్లా కొన్ని సరిగ్గా బీజాలే గట్టిగా లేకపోవడం చేత ఆ కణం యొక్క సముదాయం కరెక్ట్గా ఉండలేకపోతా కారణాలు ఏదైనప్పటికీ అన్ని విత్తనాలు మరో వరి పంట కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఇక్కడ ఏంటి? ఏ ప్రయత్నం కూడా చేయట్లేదు మీరు విత్తనాలకి. మనం పుట్టేటప్పటికే మామిడి చెట్లు, పంట చెట్లు అన్ని రకాలు ఉన్నాయి, ఆ టెంకులు ఉన్నాయి. వాటిని మనం సృష్టించలేక ఆ విత్తనాలు తీసుకొచ్చి 1-2 పోతాయి, వస్తాయి కదా. కాబట్టి అనుభవంలో గ్యారంటీ ఇస్తాం. ఎప్పుడైతే విత్తనం ఉందో అనుభవం చెట్లు మనం తీసుకొచ్చినట్లు లెక్క. మనం పెళ్లి చేసుకున్నప్పుడు జీలకర్ర పెడతారు, సగం పెళ్ళి అయినట్టే కాదా? ఆ టైంలో ఆగిపోయింది. పూర్వం అయితే సాంప్రదాయాల ప్రకారంగా అంగీకరించేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు అంగీకరిస్తారా? మరి అప్పుడు ఎందుకు పెట్టామని అంటావా? అలాంటిది కాదు. సగం జీలకర్ర అది పెట్టినట్టు ఆ సాంప్రదాయ ప్రకారంగా అది కరెక్టే అయిపోయినట్టే. కానీ ఇక్కడ సాంప్రదాయం పని లేదు. చెట్లు, విత్తనాలు, లోహాలు, మట్టి ఇవన్నీ కూడా భూమితో పాటు మనం పుడుతూ మన అవసరాలు తీర్చే నిమిత్తమే భూ పదార్థాన్ని మనం స్వయంగా వాడుకుంటున్నాము. ఎవరి అనుభూతి లేదు. కనీసం ఓ ప్రకృతి మాతను ప్రార్థించి, మాత, ఓ భూమాత, నువ్వు చక్కగా విత్తనాలు, చెట్లు, పొలాలు, పుష్పాలు, సుగంధాలు, ఆకుకూరలు అన్ని రకాలు కూడా వృద్ధి కావాలి అనాది నుంచి ఋషి ప్రార్థించారు. ఇప్పుడు ఎక్కడుంది?